లుక్ కాక నమస్తే. ఎక్కడ ఇప్పుడు ముచ్చట ఏంటంటే ముచ్చటే కాక ఏంది మొత్తం ఇట్లా ప్యాక్ అయినా అనుకుంటున్నారా? అవును కాక, ఈరోజు అయితే మనం హైదరాబాద్కి సడన్గా అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఫర్ ది ఫస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడైతే మనం మన బైక్ మీదనే వెళ్తున్నాం, మన హయాబుజా మీద. తెలుసుగా, ఇప్పుడైతే మనం మన ఇంటికాడ నుండి బయలుదేరాం. సో లెట్స్ గో. మనం అయితే కాశీపేట దాటినాక అయితే కలుద్దాం కాకా. సో మనం స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. 1 అవర్లోనే మనం నియర్ బై భువనగిరి వచ్చేసినాం. అండ్ మనమైతే చాలా లేట్ అవుతున్నాం. అయితే తొందరగా వెళ్ళాలి కాబట్టి బ్లాగ్ అనేది షూట్ చేస్తలేడు. ఓకే, మన బండి అనేది ఫుల్ అంటే ఫుల్ స్పీడ్లో అయితే పోతుంది. సో మనం అయితే ఇప్పుడు నియర్ బై భువనగిరి, మనం ఉప్పల్లో అయితే కలుద్దాం. సో లెట్స్ గో. చూడొచ్చు కాక, ఇదే మన భువనగిరి ఫోర్ట్. టోటల్ షేప్ ఉంటుంది కదా, అదే ఇది. సూపర్ ఉన్నది ఈ వ్యూ. మీకు దీంట్లో ఎట్లా అనిపిస్తుంది ఏమో కానీ నాకు మాత్రం వేరే లెవెల్ కనిపిస్తుంది. ఇది చూడండి కాక, చూడండి. ఇప్పుడైతే మనకు బీబీనగర్ టోల్గేట్ అనేది వచ్చేసింది. కొంచెం ముందుకు పోతే టోల్గేట్ ఉంది చూడండి. మీకు కొంచెం బ్లర్ అయి ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ చూడండి. ఇప్పుడైతే మనకు 2 వీలర్ అయితే ఎటువంటి టోల్ అనేది కట్టడం అవసరం లేదు. దీన్ని చూపిస్తా చూడండి. 2 వీలర్ మీద వస్తే మనం మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మనం హైదరాబాద్ యాదగిరి టోల్ గేట్ అంట వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే ఫైనలీ మళ్ళీ దగ్గరలో ఉన్నాం మనం. మనమైతే టోల్ గేట్ దగ్గర వచ్చేసాం. సూపర్. చూసినా మనకు ఇక్కడ నుండి 12 కిలోమీటర్స్లో స్వర్ణగిరి టెంపుల్ ఉంది. రిటర్న్ చూపిస్తా. నైట్ ఘోరంగా ఉంటుంది లుకింగ్. ఓకే, చలో మనం ఉప్పల్లో కలుద్దాం కాకా. ఫైనల్లీ అయితే మనం ఉప్పల్ అనేది రీచ్ అయిపోయినాం. చూడొచ్చు, ఇదే మన ఉప్పల్ మెట్రో స్టేషన్. అయితే ఇప్పుడు మనం యూటర్న్ కట్టుకొని రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్కి అయితే వెళ్ళిపోవాలి. కానీ కాక లిటరలీ 1 అవర్ 48 మినిట్స్లలో హైదరాబాద్ చేరుకున్నాం. 3 అవర్స్లో రావాల్సిన హైదరాబాద్కి 1 అవర్ 48 మినిట్స్ వరంగల్ నుండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోయాం లేట్ చేయకుండా, ఎందుకంటే మనకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో లెట్స్ గో కాకా. మనమైతే ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్కి దగ్గరలో అయితే ఉన్నాము. అండ్ మనమైతే కొంచెం వేరే షార్ట్ కట్ వేలో వెళ్తున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ ఈరోజు ఘోరం అంటే ఘోరం ఉంది. సో మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపో. ఫైనలీ ఇన్ని రోజులు అనుకున్నా అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్ళనా అని. అండ్ ఫైనలీ మన కోసం అయితే గేట్స్ అనేది ఓపెన్ అయిపోతున్నాయి. చలో చూడండి కాక, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఫైనల్లీ అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే వచ్చేస్తాం మనం లోపలికి. చూడొచ్చు కాక, ఇదే మండవా హౌస్ సెట్. మనం వచ్చిన ఆడిషన్ కూడా ఇక్కడే ఉంది. చూడొచ్చు, ఇవన్నీ రూమ్స్. అది జీ తెలుగు ఏదో అది షోది ఉంది. ఇక్కడ నీతోని డ్యాన్స్ సెట్ ఇది. చూడొచ్చు, ఇక్కడ షూట్ నడుస్తుంది లోపల. ఇక్కడ మన ఫ్రెండ్ కూడా ఉంది, గుణాక్షిత. కలిసిన మనం ఇప్పుడే. చూడొచ్చు, ఇక్కడైతే ఫుల్ షూటింగ్స్ అవుతున్నాయి. చూడొచ్చు, చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనం వచ్చిన పని కూడా ఇంకొద్దిసేపట్లో కాబోతుంది. సో వెయిట్ చేయండి కాగా. మనమైతే తొందర 4:30కి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడ ఇంకా మనం కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేరు సార్ వాళ్ళు. ఏం చేస్తాం చూడొచ్చు, ఇప్పుడు 7:30 అవుతుంది. 4:30కి వచ్చిన. ఇప్పుడు మనం మళ్ళీ వరంగల్కి కూడా మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అది కూడా మనం 2 వీలర్ మీద వచ్చినాం కాబట్టి చూడాలి. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు అందరికీ ఒకటే తెలుసు, అరే వీళ్ళకి ఆఫర్ వచ్చింది, వీళ్ళు ఎత్తాలు పైసలు సంపాదిస్తారు.
కానీ అట్లా చేయడానికి దాని వెనక ఉన్న కష్టం ఏందో ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి. అండ్ నెవర్ గివ్ అప్. మనం ఇంకొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం, సార్ వాళ్ళు వస్తారేమో. ఓకేనా, ఫైనల్లీ అయితే మనము వచ్చిన వర్క్ అనేది అయిపోయింది. కానీ ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్తున్నాం అంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. చూడొచ్చు 10:30. ఎందుకంటే ఇక హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్. సో ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్లో అయితే ఆగినాం. దాని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వివేరా. ఓకే, వివేరాలో కలుద్దాం మనం. ఇక వీడియో చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఓకేనా, మళ్ళీ వివేరాలో కలుద్దాం. ఓకే, మన ఫస్ట్ టోల్ గేట్ హైదరాబాద్ నుండి వెళ్తుంటే సేమ్ ఫ్రీ టోల్ గేట్ మనం చూడొచ్చు. హైదరాబాద్ యాదగిరి ఈ వైబే వేరుంటుంది. బైక్ మీద వస్తే అందరు అక్కడ లైన్లో వస్తారు, కానీ మనము మంచిగా సపరేట్ అయితే మనం వెళ్తాం కాబట్టి అది ఆ ఫీలింగే వేరుంటుంది. అయితే ఇప్పుడైతే మనం తొందరగా లేట్ చేయకుండా అయితే బైక్ అనేది ఫుల్ అంటే మంచిగా స్పీడ్ వెళ్ళిపోవడం. ఎందుకంటే నాకు కూడా కొంచెం కోల్డ్ అయింది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి మనం. ఓకే, సో లెట్స్ గో. కాకా మీరు చూడొచ్చు, ఇక్కడైతే మన స్వర్ణగిరి టెంపుల్ అనేది నేను మీకు చూపిస్తున్నా. అక్కడ లైట్స్ వస్తున్నాయి, గోల్డెన్ లైట్స్. అదే మన స్వర్ణగిరి టెంపుల్. ఇప్పుడు చెట్లు ఉండడం వల్ల కొంచెం క్లియర్గా కనిపించట్లేదు. ఈ బ్రిడ్జ్ మీదకి పోగానే మీకు కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ మాత్రం నైట్ టైం వ్యూ ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. నాకు ఈ లైటింగ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఈ టెంపుల్ కూడా ఇష్టం. చూడొచ్చు ఎంత మంచిగా ఉందో ఈ టెంపుల్. చూడొచ్చు మనమైతే ఫైనల్లీ వివేరాకి అయితే వచ్చినాం. ఇదే కొత్త వివేరా. మన వరంగల్ సైడ్ వెళ్ళేటోళ్ళకి, హైదరాబాద్ సైడ్ వెళ్ళేటోళ్ళకి అయితే పాత వివేరా అయితే ఉంది. ఇక్కడైతే మంచిగా ఉంది ఈ వివేరా. చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ మంచిగా వెల్కమ్ ఐ లవ్ వివేరా అని ఉంది. అది మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా. నాకైతే ఈ వివేరా చాలా అంటే చాలా నచ్చింది. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి టీ తాగేసి అయితే మళ్ళా స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ గో. కాకా ఇక నైట్ పూట జర్నీ చేస్తున్నామంటే అది కూడా బైక్ మీద అంటే ఇక ఫ్యామిలీ వాళ్ళు అయితే కాల్ చేసి అయితే చెప్తారు కదా మెల్లారని. సో ఇప్పుడైతే మనం తొందరగా బయలుదేరదాం. చలో కాకా. సో ఫైనలీ మన ఈ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వరంగల్కి వెళ్ళుడే. కాకా ఫైనల్లీ మన అడ్డాకైతే మనం వచ్చేసాం. మన బార్డర్లకి మన ఊరే ఉంటుంది. సో ఇప్పుడైతే 12 అవుతుంది బరాబర్. మళ్ళా 2 అవర్స్లో మనం వరంగల్కి వచ్చేసినాం. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ